క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ సింగారెడ్డి రాజరత్నారెడ్డి, గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ సింగారెడ్డి రాజరత్నారెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సింగారెడ్డి సౌరెడ్డి శ్రీవమ్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ క్రీస్తు శేషులు అల్లం సౌరెడ్డి, నక్షత్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శశాంక్ రెడ్డి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్టుకూరు విచారణ క్రీస్తు శేషులు స్వర్గీయ వేల్పుల వెరోనికమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. క్రీస్తు శేషులు ఉడుమల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల జైకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమార్లు ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యాలు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బిజినాపల్లి విచారణ క్రీస్తు శేషులు గాదే నక్షత్రమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే లూర్దురెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కె ప్రసాద్ బాబు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ సమక్షంలో నిలిచి మనవి చేయుచున్న మీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. మీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగియుందుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభు ఆమెను జ్ఞప్తి యందు ఉంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. సామెవేలు మొదటి గ్రంథము అధ్యాయము 1 వచనాలు 9 నుండి 20 వరకు. వారి షీలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్న ప్రభు మందిరము ప్రవేశించెను. అప్పుడు యాజకుడైన ఏలి ప్రత్యక్ష గుడారము చెంత కూర్చుండి ఉండెను. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఆ దాసురాలి బాధను పరికింపుము. ఈ దీనురాలిని జ్ఞప్తి యందు ఉంచుకొనుము. నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును మరణాంతమును నీకే సమర్పించుకొందును. మంగలి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొరక్కుకొనెను. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండినవి కానీ నోటి నుండి మాట మాత్రము వెలువడుటగా లేదు. కావున ఏలి ఆమె తప్ప త్రాగి కైపెక్కి ఉన్నందుకొని ఎంతసేపటి మత్తులో మసలెదవు, ఆ ద్రాక్షాసారమిక బదిలించుకో అనేను. అందులకు అన్న, అయ్యా, నేను తీరని వేదనతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్షాసారయము గాని కైపెక్కించు మద్యమును గాని సేవింపలేదు. ఇంతవరకు ప్రభు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నానంతే. ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు. కోపతాపములతో హృదయం బద్దలై పోచుండగా ఇంతసేపు ప్రభు ఎదుట మాట్లాడుచుంటినే కానీ వేరుగాదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏలి, అట్లయినా ప్రశాంతముగా పోయి రమ్ము. ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక అని చెప్పాను. అంతటా అన్న, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుడు, అదే చాలు అని పలికి తన తావుకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. అంతటా వారు వేకువనే నిద్ర లేచి ప్రభువును సేవించు రామకు తిరిగిపోయిరి. ఎలకన తన భార్య అయిన అన్నను కూడెను. ప్రభు ఆమెను జ్ఞప్తి యందు ఉంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగి తిని అనుకొని శిశువుకు సామెవేలు అనే పేరు పెట్టెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.
మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారపూర్వకంగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరంలో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీరి నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇదేమి? ఈ నూతన బోధ ఏమి? అధికారంతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి. ఆయన కీర్తి గలిలియ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసు ప్రభు యొక్క బోధన ఒక నూతన బోధన. అతడు ఒక నూతన విధంగా బోధిస్తున్నాడు. ఆ నూతనత్వం ఎలా ప్రదర్శించబడుతున్నదంటే, ఆ అపవిత్రాత్మలపై ఉన్నటువంటి ఆ అధికారంతో అది ఆ నూతనత్వము ప్రదర్శించబడుతున్నది. ఇది అక్కడ ఉన్నటువంటి కఫర్నాంలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో సినగాగ్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని గుర్తిస్తున్నారు. యేసు ప్రభు యొక్క బోధన అంటే అతడు ప్రతి చోటుకు వెళ్తూ అతడు దైవరాజ్యం గురించి బోధిస్తున్నట్లు మనకు సువార్తలు చెప్తున్నాయి. కానీ ఈ విధంగా అతడు బోధిస్తుండగా కేవలము మాటలే కాకుండా అతడు చేస్తున్నటువంటి ఈ అద్భుత కార్యములు కూడా అతడు చెప్తున్నటువంటి మాటలకు ఒకలాంటి కన్ఫర్మేషన్ ఇస్తున్నది. అతడు చెప్తున్నటువంటిది నిజమే, తన మాటలో అధికారం ఉన్నది అని సూచించడానికి దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ అద్భుత కార్యములను చేస్తున్నట్లు మనము వింటున్నాము. మనం కూడా ఈరోజు ప్రభు యొక్క వాక్కును ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనం వింటున్నామంటే అదే వాక్కు, అదే యేసు ప్రభు. కాబట్టి ఆ శక్తి కూడా ఏదో విధంగా మనలో మన మధ్యలో ప్రదర్శించబడుతుంది అని మనము చూడగలగాలి. అప్పుడే ఆ విశ్వాసపూర్వకమైనటువంటి హృదయంతో మనం ప్రభు యొక్క వాక్కును ఆహ్వానిస్తే తప్పనిసరిగా ఇలాంటి అద్భుత కార్యములు ఈ రోజుల్లో కూడా జరగడానికి అవకాశం ఉన్నది. రెండవదిగా చూడండి, యేసు ప్రభు ఎవరు అని తెలుసుకున్న మాత్రాన సరిపోదు. ఎందుకంటే ఆ అపవిత్రాత్మ కూడా నువ్వు ఎవరివో తెలుసు, నాకు నువ్వు దేవుని పవిత్రమూర్తివి అని అది చెప్తున్నది. కానీ చూడండి, దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అంటే ఆ సత్యం యొక్క విలువ దానికి తెలియదు. అందుకాబట్టి యేసు ప్రభు దాన్ని గద్దిస్తూ నోరు మూసుకొని వీరి నుండి బయటికి వెళ్ళుము అనిన వెంటనే అది వెళ్ళిపోతున్నది. అంటే మామూలుగా ఏం వెళ్ళిపోలేదు, బిగ్గరగా అరుస్తూ మరియు కేకలు వేస్తూ అదేదో కష్టంగా వెళ్ళిపోతున్నట్లు అది మనకు సువార్తలో చెప్తున్నది. అంటే యేసు ప్రభు గురించి ఎవరు అంటే యేసు ఎవరు అని మనం తెలుసుకున్న మాత్రాన సరిపోదు. కానీ అంటే వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటి? ప్రభు గురించి తెలుసుకొని ప్రభు యొక్క మాటలను మనము ఆలకించి మరియు మన జీవితంలో దాన్ని అలవాటు చేసుకోవడం అనేటిది ముఖ్యం. అదే మనం ఓపెనింగ్ ప్రేయర్లో కూడా మనం ప్రార్థించాము. మీ యొక్క మాటలను ఆలకించి దాన్ని పాటించడానికి కావలసినటువంటి ధైర్యాన్ని
మాకు దయచేయండి అని మనము ప్రార్థించాము. ఎందుకంటే ఈ లోకంలో ప్రభు యొక్క వాక్కును పాటించాలి అని ఉద్దేశించిన అది సులభం కాదు. ఎందుకంటే చాలామంది ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ మధ్యలో జీవించాలంటే అది సాధ్యం కాదు. తోడేళ్ల మధ్యలో ఒక గొర్రెపిల్ల జీవించాలంటే అది సులభమా? కాదు, కష్టం. కానీ ఆ గొర్రెపిల్ల ఏదో విధంగా తప్పించుకొని అక్కడిక్కడ దాంకొని ఉండొచ్చు, కానీ సులభమేం కాదు. అలా మనం కూడా ప్రభు యొక్క వాక్కును మనం ఆలకించి మనం సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని మన జీవితంలో మనం పాటించాలంటే కావాల్సినటువంటి ధైర్యము, శక్తి అవన్నీ కూడా మనకు అవసరము. అవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తారు అనేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని ప్రభు మనలో స్థాపించున్నారు. ఇది ఆ రోజులలోనే ఒక నూతన బోధన కాకుండా ఈ రోజు కూడా ఒక నూతన బోధనే. ఎందుకంటే మన ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ప్రభువే మనకు ఆ శక్తినిస్తూ, మరి ప్రభువే తన పవిత్రాత్మను మనపై కుమరిస్తూ ఆ యొక్క వాక్కులను మనము మన జీవితంలో పాటించుకునే విధంగా ప్రభువే మనకు శక్తిని దయచేస్తున్నారు. మనలో ఏదో మీరు వెతుక్కోండి, మీరు చేసుకోండి అని చెప్పి నేను చూస్తాను, మీరు జయిస్తారా లేదా అని అలా కాకుండా మనకు అన్నీ కావాల్సినవి అన్నీ కూడా ప్రభువే మనకు సప్లై చేస్తూ మనలను అట్లా మనకు దృఢంగా ప్రభు మనలను మారుస్తున్నారు. ఈ విధంగా ఇది ఈరోజు కూడా ఒక నూతన విధమైనటువంటి బోధన. కాబట్టి మనం ప్రభు యొక్క వాక్కును మనం ఆలకిస్తున్నాము, మరి ప్రభు యొక్క వాక్కును మనం పాటించాలి అని మనం ఉద్దేశిస్తే మనకు కావాల్సినటువంటి శక్తి కూడా ప్రభు మనకు దయచేస్తారు అని ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్లలో ఇలాంటి గొప్ప ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. మరియు మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే పునీతులు ఉన్నారు. వారి జీవితంలో ప్రభు ఎంత గొప్ప విధంగా వారికి సహాయపడుతూ ఆ యొక్క మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించే విధంగా ప్రభు ఏ విధంగా వారికి సహాయపడ్డారు అని వారందరూ కూడా మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథం చదువుతూ మరియు పునీతుల యొక్క ఆదర్శాన్ని మనము చూస్తూ మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు యొక్క మాటలను ఆలకించి వాటిని పాటించేటువంటి ఆ శక్తి కావాలి అని మనం ప్రభు నుంచి కోరుకోవాలి. ఈ విధంగా ఈ దివ్య బలి పూజను మనం ఈరోజు కొనసాగించుకుంటున్నామంటే ప్రభు తప్పనిసరిగా ఇవి మన అవసరాలని ప్రభు తీరుస్తూ మరి మనకు కావాల్సినటువంటి ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహిస్తారు అనేటువంటి ఆ దృఢ నమ్మికతో మనము ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. Amen.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభువు మన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసదేశ కొరకును మీకై మన ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించుచున్న ఈ బలి మీకు ఆమోదయోగ్యముగా అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసంతో చేయు ప్రార్థనల సత్ఫలములను కూడా చవి చూచుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, మీరు నికముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమ్మతోనూ, పునీత జోజపతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పాదువాపురి పునీత అంతోని వారితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించేడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించేడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించేడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ return life to us, receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తును అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లా చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, దీన మనసుతో మేము మిమ్ము ప్రార్థించుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరిచితిరి. సేవాపూరిత జీవితము ద్వారా మేము మీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లును మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రీతాంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగుడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానంగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకున్న భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి
పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా పాపం మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించున్నట్లును ఆనందముగా మరణించున్నట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తము గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మను పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరుల పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములను ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందింటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించదముగాక. మన మనులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించడము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించడము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపము కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించకును అనాథులను ఆదరించకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి.
ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించున్నట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ శరీరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు.